ఒక వ్యక్తి జీవితంలో చాలా మంది రక్షణ పొందుతున్నారు. ఒక వ్యక్తి జీవితం ద్వారా అనేకులు కట్టబడుతున్నారంటే అర్థం ఏంటంటే అతను పునాది సరిగ్గా వేసుకున్నాడు, ఈ 7 విషయాలు కలుపుతూ వెళ్తున్నాడు. అది అర్థం. తర్వాత చదవండి. నిష్ఫలైనను కాకుండా మిమ్మును చేయును. తర్వాత ఇవి ఎవనికి లేకపోవును. చాలా ఇప్పుడు జాగ్రత్తగానండి. ఇది ఎవనికి లేకపోయాను అంటే ఈ అమర్చుకోపోని పని ఎవరు చెయ్యరు. పునాది వేసుకొని విశ్వాసం పొంది అలాగే మౌనంగా ఉండేవాళ్ళు, అమర్చుకోనని వారు వారి జీవితంలో ఏం జరుగుద్ది చూస్తున్నాం. ఇవి లేని వారు వాడు తన పూర్వ పాపములకు తాను పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి మొట్టమొదటి ప్రమాదం ఇది. నన్ను ప్రభు రక్షించాడు కదా, అది కూడా మర్చిపోతాడు. ఈ మరిచిపోయి ఏమైపోతుందంటే శత్రువు సందేహం తలంపులు తీసుకుని వస్తాడు. నువ్వు ఎక్కడ ఏ రక్షణ పొందావు, నీ పాపాలు అలాగే ఉన్నాయి. ఊరకనే చెప్పారు వాళ్ళు ఆ కూడికిలో, నువ్వు ఊరకనే ప్రార్థన చేసావు, నువ్వు మర్చిపోతావు. ఎప్పుడైతే ఈ బుర్ర మర్చిపోతుందో, ప్రభువు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోతుందో, శత్రువునికి ప్రవేశం ఇస్తున్నాం. లోపలికి వచ్చేస్తాడు, సందేహాలు తీసుకొని వచ్చేస్తాడు, సందేహాల మీద సందేహాలు తీసుకొని వస్తాడు. ఒకప్పుడు విశ్వాసిగా ఉన్న నీవు ఇప్పుడు పడిపోయావు. ఎందుకు? నీ అజాగ్రత్త వల్ల, నా అజాగ్రత్త వల్ల అది జరుగుతుంది. కాబట్టి అతడు ఏమవుతున్నాడంట, మరచిపోయి రెండోది ఏమవుతుంది, గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఇంకా దూరదృష్టి పోయింది అతనికి. అతనే తాను శుద్ధీకరింపబడిన విషయాన్ని మర్చిపోతాడు. దూరదృష్టి లేదు అతనికి. అతని ఇప్పుడు సంగతులే చూస్తా ఉంటాడు, ఇప్పుడే లాభమే అదే చూస్తా ఉంటాడు. భవిష్యత్తు ఎలాగుంది, ప్రభు రాబోతున్నాడు, ఆయన రాజ్యంలో ఇలాగ ఉండబోతుంది, ఈ దూరదృష్టి లేదు అతనికి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎంత గొప్ప ప్రమాదంలో మనం ఇరుక్కుంటున్నాం చూడండి. తమ్మును తాము పరిశుద్ధత మీద, పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకొనుచు. ఈ కట్టుకునే బాధ్యత మనకుంది. అందుకని ఇలాంటి కూడికలు జరిగేటప్పుడు ఒక విధంగా సంతోషిస్తాను నేను, ఒక విధంగా దుఃఖపడతాను. ఎందుకు దుఃఖపడతాను తెలుసా? రోజుకు వీళ్ళు 4 వర్తమానాలు వింటున్నారు. ఉదయం 2 మెసేజ్లు వింటున్నారు, మధ్యాహ్నం వింటున్నారు, సాయంత్రం వింటున్నారు. అంటే మన హృదయం ఒక బ్లాక్ బోర్డ్ లాగా ఉందా? బాగా విని మొత్తం తుడిపేసి మళ్ళీ రాసుకొని, మళ్ళీ తుడిపేసి మళ్ళీ రాసుకొని, మళ్ళీ తుడిపేసి ఆఖరిలో ఏం జరిగిందంటే ఏం తెలియదు. అట్టుందా అని కొన్నిసార్లు నాకే సందేహం వస్తూ ఉంటుంది. అందుకని కొన్ని కూడికల్లో కొందరు ఏం చేస్తారంటే, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం అయిందండి. అక్కడ చాలా మంది ఇదే విధంగా వచ్చారు. అప్పుడు నేను స్టూడెంట్గా ఉండేవాడిని, అప్పుడే కొత్తగా నేను రక్షణ పొందాను. ఆ కూడికి నేను వెళ్ళేవాడిని. ఆంధ్రాలో స్టూవర్ట్పురం అని చీరాల బాపట్ల మధ్యలో ఉంది. అదొకసారి దొంగలు ఉండే ముఠా ఉండే స్థలం అది. సో ఆ స్టువర్ట్పురంలో గొప్ప ఉద్యోగాలు వచ్చి చాలా మంది రక్షణ పొంది దాన్ని స్వార్థపురం అంటారు. ఎందుకంటే చాలా మంది రక్షణ పొందిన కారణాన్ని బట్టి. అక్కడ కూడికలు జరిగితే ఉదయం కూడికలు అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వాళ్ళు కూడికలు లేకుండా గుంపులుగా కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. విన్న వాక్యాన్ని మనసులో ఆలోచించి పాపాలు ఒప్పుకొని, తమ కొరతలు ఒప్పుకొని, నన్ను కూడా అనేవాడు, నువ్వు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయనేవాడు. నువ్వు ఉదయం విన్నావు కదా వాక్యం, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నీ తప్పులేంటో గుర్తించి దాన్ని ఒప్పుకో దేవుని సన్నిధిలో. మీరు ఎంత వింటున్నారని కాదు, ఎంతవరకు హృదయంలోకి పోయింది, ఎంతవరకు అన్వయించుకున్నారు, ఎన్ని పాపాలు ఒప్పుకోగలుగుతున్నారు, అది ప్రాముఖ్యం. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు ఇన్ని కూడికలు పెడుతున్నామంటే, మీకు ఇంకొక అవకాశం దొరకదు కదా, సేవకులు వచ్చారు కదా, ఎక్కువ వాక్యం చెప్పిస్తే మంచిదని మీ మేలు కొరకై వాళ్ళు ఇంత చేస్తున్నారు. మీరేం చేయాలి? జాగ్రత్తగా అన్ని రాసుకొని, ఇవన్నీ రాసుకొని పోయి రాత్రి మీకు సమయం ఉండదు, లేట్ అయిపోద్ది, పండుకుంటారు, ఉదయం లేస్తారు, మళ్ళీ కూడికలు ఇవన్నీ రాసుకొని దీన్ని ధ్యానించడానికి సమయం తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ని విషయాలు మీరు విన్నారు. కాబట్టి మనకు కలిగిన విశ్వాసము మీద వీటినన్నిటిని అమర్చుకుంటూ పోవాలి. సుగుణాన్ని అమర్చుకోవాలి. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి, 7 విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ అమర్చుకుంటే అప్పుడు ఏమవుద్ది? మీరు నిష్ఫలులు గారు, సోమరులు అవరు. మీరు ఇవి లేకపోతే ఏమైపోతారు? రక్షణ పొందింది కూడా మర్చిపోతారు, దూరదృష్టి లేనివారు అయిపోతారు, గుడ్డివారు అయిపోతారు. జీవితంలో గొప్ప నష్టం మన జీవితంలో వస్తుంది. మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు.
కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయ జీవితంలో మిమ్మును మీరు కట్టుకునే బాధ్యత తప్పకుండా దేవుడు మీ భుజాల మీద ఉంచాడు, నా భుజాల మీద నాకు ఉంచాడు. అందుకని కొన్నిసార్లు నేను పరిచర్లు తగ్గించుకోవటం మేలు అనుకుంటూ ఉంటాను మనసులో. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా దేవునితో గడపాల్సిన సమయాన్ని తగ్గించుకున్నానంటే నష్టం నాకు వస్తుంది. పరిచర్యకని వెళ్తూ ఉండొచ్చు, ఇది నాకు నష్టం కలుగుద్ది. మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, మీ విశ్వాసం మీద కట్టుకొనొచ్చు.